అభ్యాసే తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు యోగి వేమన శతకం నుండి 11వ పద్యంతో మీ ముందుకు వస్తున్నాను. ఏమి గొంచు వచ్చే తానేమి కొనిపోవు, బుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనమునెచ్చటికి నీవు తానెచ్చటికి నీవు, విశ్వదాభిరామ విర్రవేమ. ఎంత అద్భుతమైన పద్యం చూడండి. ఏమి గొంచు వచ్చే తానేమి కొనిపోవు, బుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనము నెచ్చటికేగు తానెచ్చటికి నేగు, విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, ఏమి గొంచు వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకురాం, తానేమి కొనిపోవు, వెళ్ళేటప్పుడు కూడా మనం ఏమీ తీసుకెళ్ళాం. పుట్టువేళ నరుడు గిట్టువేళ, పుట్టేటప్పుడు మనం ఖాళీ చేతులతో వస్తాం, వెళ్ళేటప్పుడు కూడా ఖాళీ చేతులతో వెళ్తాం. ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు. ఈ మధ్యలో మనం ఎంత ధనం సంపాదించినా కూడా ఏమి ఒక్క నయా పైస కూడా మనతో రాదు. అందుకే ధనము నెచ్చటికి నేగు తానెచ్చటికి నేగు. ధనం ఎటుపోతుందో తెలియదు, సంపాదించిన ధనం అంతా ఎటుపోతుందో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు, తాను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తనకు తెలియదు. కాబట్టి ఏది మనం చేయాలి? మనం చేయాల్సింది ఏంటి? ధనము శాశ్వతం కాదు, కేవలం మన పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలే శాశ్వతం. కనుక ధనం మీద మరీ అంత కాంక్ష పనికిరాదు అని చెప్పడం కోసం యోగి వేమన చెప్పినటువంటి అద్భుతమైన పద్యం ఇది. మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాం, మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళం, మనం సంపాదించిందంతా ఎటుపోతుందో తెలియదు, మనం ఎటుపోతున్నామో తెలియదు. కావున దీన్ని గ్రహించి మసలుకొమ్మని మనల్ని హెచ్చరిస్తున్నాడు యోగి వేమన. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు.